వెరైటీగా కాజు లడ్డూలు చేశాను, చాలా బాగా వచ్చాయి. స్వయంగా నా చేతితో చేసిన కాజు లడ్డు. రోజు నేను ఏం రెసిపీ చేస్తున్నాను అంటే కాజు కత్లీ చేస్తున్నాను. దానికోసము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కాజులు తీసుకోవాలి. నేను మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ కప్లో 4 కప్స్ కాజు తీసుకున్నాను అనమాట. 4 కప్పుల జీడిపప్పు తీసుకున్నాను. 4 కప్పుల జీడిపప్పుకి మనం 2 కప్పుల పంచదారని వేసుకోవాలండి. 2 కప్పులు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పొడిలాగా చేసుకోవాలి కాజుని. ఇదొక బౌల్లో తీసుకుని అయితే 2 కప్పులు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పొడిలాగా చేసుకోవాలి కాజుని. ఇదొక బౌల్లో తీసుకుని మొత్తం పొడి పొడి చాలా అలా పొడి పొడి చేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసాము. సో దీని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఇందాక జీడిపప్పు తీసుకున్నాం కదా, మనం ఇదే బౌల్తో తీసుకున్నాం కాబట్టి ఇదే బౌల్ని క్వాంటిటీగా పెట్టుకోవాలి. మనం ఇందాక 4 కప్స్ జీడిపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి కరెక్ట్గా హాఫ్ తీసుకోవాలన్నమాట. అంటే 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. ఆ షుగర్ని మనం ప్యాన్లో వేసుకోవాలన్నమాట. 2 కప్స్ షుగర్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నేను 4 కప్స్ జీడిపప్పు చేస్తున్నాను కాబట్టి. అదే మీరు 1 కప్ జీడిపప్పు చేస్తే హాఫ్ కప్ షుగర్ మాత్రమే తీసుకోవాలి. అలానే వాటర్, షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో వాటర్ అంతే తీసుకోవాలి. మేము 2 కప్స్ షుగర్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అదే మీరు ఒకవేళ 1 కప్ జీడిపప్పు చేసే వాళ్ళైతే హాఫ్ కప్ షుగరు, హాఫ్ కప్ వాటర్, ఎంతైతే షుగర్ తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలి. అర్థమైంది కదండి. పంచదార కరిగేంత వరకు వెయిట్ చేయాలండి. పంచదార కరిగిన తర్వాత అది పాకం అవ్వాలి. పంచదార అంతా కరిగిపోయింది చూసారా. పాకం ఇంకా రాలేదు మనకి. చూద్దాం, చూపిస్తాను. తీగలాగా రావాలన్నమాట, ఇంకా రాలేదు. సో అందుకని కొంచెంసేపు వెయిట్ చేద్దాం. చూసి పాకం అయిన తర్వాత ఈ పొడి దాంట్లో వేసుకోవాలన్నమాట. కాజు పొడి మనం వేసుకున్నాం కదా, 4 కప్పులకి ఇంత పొడి వచ్చిందనమాట. 4 కప్పుల పొడి దాంట్లో వేసుకోవాలి. క్వాంటిటీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. 4 కప్పుల జీడిపప్పుకి 2 కప్పుల పంచదార, 2 కప్పుల వాటర్ అన్నమాట. అదే క్వాంటిటీ. సో పాకం అయితే అవ్వలేదు, ఇంకా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. పాకం అయిందో లేదో చూద్దాము. కనపడుతుంది ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది తీగ పాకం. తీగలా వస్తుంది. ఒక 2 నిమిషాలు ఉండి ఆ పొడిని వేసేసుకుందాం.
మీరు గమనించుంటే మనం ఫుల్ ఎక్కడి వరకు వచ్చే వాటిలో ఇక్కడ వరకు ఉన్నవి సగం అయ్యాయి అన్నమాట. ఏంటంటే ఆల్మోస్ట్ పాకం అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పిండి అంతా తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇక్కడ పాకంలో వేయాలి. ఈ పిండి తీసుకొని దీంట్లో వేసేద్దాము. తీసేసి కలిపేసాము. ఇలా పిండి అంతా వేసుకున్నాను. పిండి అంతా వేసుకొని ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఈ పిండి అనేది ఇప్పుడు లూజ్గా ఉంది కదా, కొంచెం గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మంది అయితే గట్టి పడలేదు, సో కలుపుతుండాలి మనం. సో ఇది అప్పుడు కలుపుతూనే ఉండాలి. కొంచెం కష్టపడితే స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. మీకే చూపిస్తాను ఎలా వస్తుందో. ఇలా వస్తుంది చూసారా, అట్లా కట్టుబడిందా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసాము. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా, దగ్గరకు వచ్చేసింది. ఇంకా నెయ్యి వేసుకోకపోతే అడుగంటిపోతుంది అన్నమాట, అందుకని నెయ్యి వేసుకోవాలి. చూస్తున్నాను నేను ఎంత వేసాను. నెయ్యి 2 స్పూన్లు వేసాను. కలుపుకోవాలి, నెయ్యి వేసి కలుపుకోవాలి. సరే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదంతా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం చల్లారిన తర్వాత అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. చాలా బాగా గట్టి పడుతుంది. అప్పుడు ఇంకా ఆ గట్టి పడిన దాన్ని మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే వెరైటీగా ఉంటుందని చెప్పి ఇలా కొన్ని కట్ చేసి ఉంచుకున్నాను. ఇంకా వెరైటీగా ఏం చేశానంటే కాజు లడ్డూలు చేశాను అనమాట. చాలా బాగున్నాయి. అది కూడా టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లడ్డు, కాజు లడ్డు, వెరైటీగా కాజు లడ్డూలు చేశాను. చాలా బాగా వచ్చాయి. స్వయంగా నా చేతితో చేసిన కాజు లడ్డు.